ఆంజనేయుని పవర్ ఏంటో తెలియాలి అంటే ఈ ఒక్క వీడియో సరిపోతుంది. రామాయణ యుద్ధంలో ఇంద్రజిత్ వేసిన అస్త్రానికి రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవునితో పాటు మొత్తం వానరసేన అంతా స్పృహ తప్పి పడిపోతుంది. ఆ తర్వాత కాసేపటికి హనుమంతుడు, విభీషణుడు స్పృహలోకి వస్తారు. కోట్ల వానరాల మధ్య మెక్సికో హైవే రోడ్డుపై ఉండే సీసీ కెమెరాలో ఇది రికార్డ్ అయింది. అయితే ట్రక్ దగ్గర చాలా సేపు నుండి కుక్కలు దేన్నో చూసి మొరుగుతున్నాయి కదా. అయితే ఒకసారి ఆ రోడ్డుపై చూడండి, తెల్లటి ఆకారంలో ఒక దయ్యం నెమ్మదిగా వెళ్తుంది. అయితే దాన్ని ఎవ్వరు చూడలేదు, కానీ అది దేన్నో వెతుక్కుంటూ వెళ్తుంది. అయితే అక్కడ ఉన్న కుక్కలకు మాత్రం అది కనిపిస్తుంది. బహుశా అది శ్మశానం దగ్గరికి వెళ్తుండొచ్చని ఆ సీసీ కెమెరాలో చూసిన వారు చెప్తున్నారు. ఎందుకంటే అక్కడకు దగ్గరగా శ్మశానం ఉందంట, అందువల్ల అది వెళ్తుందని అంటున్నారు. ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే ప్లీజ్ ఈ వీడియో చూడొద్దండి. నేను మీకు లాస్ట్లో చూపించబోయే వీడియో నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక అబ్బాయి పెట్టినాడు. ఆ వీడియోలో ఉన్న స్టోరీ ఏంటంటే 3 ఫ్రెండ్స్ ఒక అడవిలో వెళ్తున్నాగా వాళ్ళకి ఒక ఎంటీ స్పేస్ కనపడింది అనమాట. ఆ ఎంటీ స్పేస్లో ఎటువంటి చెట్లు లేవు, జస్ట్ గడ్డి మాత్రమే ఉంది. అదే ప్లేస్లో ఆ అడవి మధ్యలో ఒక చైర్ మీద కూర్చున్న ఒక లేడీ బ్లాక్ డ్రెస్లో ఉందన్నమాట. అంత అడవిలో చైర్ ఎక్కడి నుంచి వచ్చిందని నాకు కూడా క్వశ్చన్ వచ్చింది. బట్ ఎనీవే, ఆ అడవిలో చైర్ ఉండడం, అక్కడ ఒక అమ్మాయి కూర్చుండడం, వాళ్ళు కూడా అప్పటిదాకా ఏం అంతగా భయం ఏమి వేయలేదు. బట్ దీని తర్వాత జరిగిందే వాళ్ళకి చాలా భయం వేసింది. చెప్పడం కంటే ఆ వీడియో మీరే చూడండి. E outra coisa. Você viu aquela menina ali? A cadeira.